అందరికీ నమస్తే. సమాజమంతా కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యల పైన చీదరించుకుంటున్నది. ఒక మహిళా మంత్రి తోటి మహిళల్ని ఈ విధంగా అవమానించవచ్చా? సినిమా ఇండస్ట్రీ మీద ఇంత చులకన భావం ఉందా కొండ సురేఖ గారికి? సరే, ఆమెకి ఇష్టం లేకపోయినా మహేష్ కుమార్ గౌడ్ ఒత్తిడితోనంట ఒక డూప్లికేట్ అకౌంట్లో స్పందించిండ్రు ఆమె. ఆమె ఒరిజినల్ అకౌంట్ డైలీ యాక్టివిటీ ఉండే అకౌంట్ వేరుంది. ఈమె నేను ఉపసంహరించుకుంటున్నా అని పెట్టిన అకౌంట్ వేరే ఉంది. పోనీ ఏదో అకౌంట్ పెట్టిర్రు. దాని కింద కామెంట్స్ ఏమున్నాయి చూద్దామా ఒకసారి? ఏమున్నాయి? ఇక్కడ ఉన్నాయి. నా వ్యాఖ్యల పట్ల మీరు మీ అమ్మాయి ఉంది కదా, దీని కింద కామెంట్స్ చూద్దాం. ఎందుకంటే అందరి ముందు ఎవరో సమరసింహారెడ్డి పెట్టిర్రు. ఎవరు మరి కాలు పట్టుకుంటే తప్ప నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నిన్ను మా అక్క అమ్మ అని పిలవాలన్నా సిగ్గుగా ఉంది. ఒక ఆడదానివి అయ్యి ఉండి ఇంకొక అమ్మాయి మీద నోరు జరగడం సిగ్గు లేదా? గర్ల్స్ రెస్పెక్ట్, సేఫ్టీ ఫస్ట్, ఆల్ పాలిటిక్స్ నెక్స్ట్. నరేష్ బాధితులకు అండగా ఉండాల్సింది పోయి బాధితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు మాట్లాడుతున్న ప్రస్తుత రాజకీయ నాయకులను చూస్తుంటే అసహ్యం పుడుతుంది. అందులో మీ మాటలు కూడా మీ ప్రవర్తన కూడా ఉంది. కింది స్థాయి నుంచి వచ్చిన మీరు బురద మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందే. క్రిష్ రెడ్డి వైఎస్ఆర్ క్షమాపణలు ఎవరు చెప్తారు సురేఖ అక్క? బురద మొహాన చల్లుతా అంటే ఎవరైనా ఊరుకోరు కదా అక్క, చెమడాలు వలుస్తారు. నువ్వు ఏ పదవిలో అయినా ఉండొచ్చు. మర్యాదగా నాగార్జున గారి కుటుంబానికి మరియు సమంత గారికి క్షమాపణలు చెప్పి మంత్రి పదవికి నువ్వు అనర్హం అని ఒప్పుకొని లెంపలేసుకోండి. మనస్తాపానికి గురైనట్లేంది. మనస్తాపానికి గురైనరు కాబట్టే ఇక ఇంతగానో రెస్పాండ్ అయినారు. క్షమాపణలు కూడా చక్కగా చెప్పరాకపోతే ఎట్లా? అసలు కొంచెం గిల్టీ కూడా లేదు ఆ పోస్ట్లో. గిల్టీ చెప్పలే, అయ్యో తప్పు చేసిన అనే ఫీలింగ్ లేదు కొండ సురేఖ గారికి. నేనే కరెక్ట్ అన్న కాడుంది ఆమె. ఇప్పుడు ఇంకా ఆమె చేసిందే కరెక్ట్. ఆమె మొత్తం లోకజ్ఞాని, బ్రహ్మంగాని మనవరాలు ఆమె. అందరికీ అన్ని విషయాలు తెలుసు, ఎవరెవరు ఏం చేసినారు. అట్లే ఉన్నది. మరి మంత్రి అయితే ఏమైనా మాట్లాడచ్చా? దేవుడు చూస్తుంటాడు. సురేఖ గారు బహుశా మీకు ఆడపిల్లలు లేనట్లు ఉన్నారు, ఆయనకు బిడ్డ ఉంది నాయన. అందుకే ఇలా విడిపోయిన వారి పట్ల అమర్యాదగా మాట్లాడారు. వాళ్ళ వల్ల బాధ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇది బాగుంది. ఉందాగా మీ ఉన్నత ఆలోచనలకు హ్యాట్స్ ఆఫ్. క్షమాపణ ఏది? మంత్రి గారు క్షమాపణ చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా క్షమాపణ చెప్పలేదు. మీరు చేసిన వ్యాఖ్యలు దారుణం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీపై ఉండే అభిమానాన్ని కోల్పోయారు. సంపత్ టేకింగ్ కామెంట్స్ బ్యాక్, దట్స్ ఇట్. హూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ క్లియరింగ్ ఆల్ ద మెస్ ఆన్ సోషల్ మీడియా డ్యూ టు యువర్ కామెంట్స్. అంతేనా? కార్తిక్ పుప్పల గురైనట్టు అయితే కాకుండా ఎలా ఉంటారు? చేసేయడం చెప్పి గురైతే కండిషన్స్ అప్లై. నేను నా వార్తాపత్రిక అంటే ఎవరు ఫణికుమార్ క్షమించండి అన్నారు, అదే పెద్ద గొప్పతనం. క్షమించారు అనలేదు ఆయన, క్షమించారు ఆమె కరెక్ట్గా చెప్పలే. ఉదయ్ కుమార్ మీరు ఒక మహిళ అయి ఉండి సాటి మహిళ పట్ల ఇలాంటి నీచంగా మాటలు అన్నారు. ఇది అదరాలంటే ఏందో లేకుండా మాటల దాటికి సిగ్గు శరం ఉండాలి మేడం. మీరు ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మా కర్మ మీకు ఓట్లు వేసి గెలిపించినందుకు. ఉదయ్ కుమార్. రేఖ దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే ఇలాంటి అలిగేషన్స్ వేశారు. ప్రూవ్ చేసి కేసెస్ ఫైల్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే కొండ సురేఖ గారు ఇవన్నీ రోజు ఈ మంత్రులు మాట్లాడేవన్నీ ఇట్లా అబద్ధాలే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఉత్త పుటగుల వ్యాపారాలు, ఇవన్నీ పుటగుల మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. ప్రతి మంత్రి దాని వెనుక తోకుండదు, తలకాయ ఉండదు, ఏముండదు. అన్ని ఇట్లాంటివి మాటలే మాట్లాడుతున్నారు. శ్రీధర్ బాబు కానీ స్టార్ట్ చేస్తే, పొన్నం ప్రభాకర్ కానీ స్టార్ట్ చేస్తే, సీతక్క అయితే బుక్కున మీడియా ముందుకు వచ్చి సమాజం మొత్తం ఎన్ని రోజులు సింపతి చూపిస్తారు ఆమె మీద? ఇంకా సింపతి ఎందుకు చూపాలి? ఆమె మంత్రి అయినరు, ఓట్లు వేయించుకున్నారు, మంత్రి అయ్యిండ్రు, వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి, ఎవరి బిజినెస్లు వాళ్ళు నడుస్తున్నాయి, అందరు మంత్రుల బిజినెస్లు నడుస్తున్నాయి. ఇంకా మీరు సింపతి ఎందుకు చూపాలి? సమాజం నాకు అర్థం కాలేదు. సమాజానికి ఏమైనా చేస్తున్నారా మీరు? పనికిమాలిన లోఫర్ ఫేక్ అకౌంట్ ఇది, ఒరిజినల్ అకౌంట్ కాదని చెప్తుండే ఆయన. కొండ సురేఖ అమ్మ బీఆర్ఎస్ సోషల్ మీడియాని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరినైనా పాపం ఈయనకి చెప్పొచ్చు కదా, పోయి కొండమూరికి చెప్పొచ్చు కదా, దొంతుల రాజేష్ నేత పోయి చెప్పొచ్చు కదా. సారీ ఎవడు చెప్తాడు మేడం? నీది కూడా ఒక బతికేనా? సిగ్గులేని జన్మ చీ అంటే ఎవరో, నరేన్ అంటే ఎవరో. అట్లా మాట్లాడదు బ్రదర్. మహిళా మంత్రి
ఆమె మహిళను అవమానించినని మీరు అవమానిస్తారా? మర్యాద ఇవ్వండి కొంత. జేపీ రామ్, సమ్ టైమ్స్ ఎవ్రీ వన్ స్లిప్స్ ద టంగ్, క్లోజెస్ ద మ్యాటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, గుడ్ యూ సే సారీ. శ్రీమతి కొండ సురేఖ గారు ఆల్సో ఫేస్డ్ సెవెరల్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లాంగ్ పొలిటికల్ కెరీర్. మరి అట్లాంటప్పుడు ఇంకా కన్స్ట్రక్టివ్గా ఉండాలి కదా బ్రదర్. ఇంక నువ్వు నేను మంత్రిని కాబట్టి నేను ఏం మాట్లాడి నడుస్తుంది అని నోరు పడేసుకుంటే ఎట్లా మంది మీద? ఇచ్చిన హామీల మీద ఫోకస్ చేయండి, పక్కన వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద కాదు. రైట్. 46 జీవో క్యాన్సిల్ చేయమంటున్నా ఆయన. చేయను అట్లాంటి పనులు చేయరు అంత స్పీడ్గా. తర్వాత వల్లభ్, అట్లీస్ట్ యూ అపాలజీ మేడం. కొంతమంది ఉంటారు నిస్సిగ్గుగా అని మళ్ళీ ప్రూఫ్కి వీడియోస్ చేపిచ్చు అంటారు. అండ్ కొంతమంది సోకాల్డ్ హీరోస్ వాళ్ళ పేర్లు కూడా తీయను. థింగ్స్ హ్యాపెన్ అండ్ ప్లీజ్ మేక్స్ ఆమె గురించి ఇండైరెక్ట్ కామెంట్ చేసిన ఈ మాట మీడియా ముందుకు వచ్చి చెప్పండి. మరీ దారుణంగా మాట్లాడాను. మంచి పని చేశారు, దయచేసి ఇలాంటి మాటలు ఇక ముందు వాడకండి మేడం. అన్ని కామెంట్స్ చదవలేకపోతున్నా గురు, ఏమేమో రాసిర్రు. మీ వరంగల్లో 10 minutes ఆడియో సూపర్ మేడం. తెలంగాణ స్క్రీన్ షాట్ ప్లీజ్. చూడండి, మీరు ఎవరి సపోర్ట్ చూసుకొని మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు. ఎవరు సపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నారో అర్థమైతే, జనం సపోర్ట్ లేదు మీకు, పోతుంది. మీరు చేసే కామెంట్ల వల్ల జనం నుంచి సపోర్ట్ పోతుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు నిజంగానే జనానికి సపోర్ట్ పోతుంది, మీరు దాన్ని నిలబెట్టుకోవాలి. కానీ మీ మాటల వల్ల, మీరు చేతల వల్ల ఓవర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది మీది. ఓవర్ అందరిలాగా ఉంటే అయిపోయాయి కదా. మీకు స్పెషల్గా రైట్స్ ఏం లేవు మేడం. మహిళా మంత్రి అయినంత మాత్రాన వేరే మహిళలకు లేని రైట్స్ మీకేం లేవు. పాపం ఆ మహిళలందరికీ మీరు దిక్కుగా ఉండాల్సింది పోయారు. మీరే ఆ మహిళలను అవమానపరిస్తే ఇంకా దిక్కెవరు? మీ ప్రభుత్వం మీద ఇది ఒక మచ్చ. మీరు చేసిన కామెంట్స్ చూసారు కదా. సోషల్ మీడియా ఎక్కడన్నా సపోర్ట్ చేసిందా? ఎటుపోయారు మీ సోషల్ మీడియా వాళ్ళంతా? ఎటుపోయారు? ఎవరన్నా చాలా గలీజ్గా మాట్లాడుతున్నారు. బ్రదర్స్, మీరు కూడా అంత గలీజ్గా పెట్టకండి కామెంట్స్. ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలతోనే మొత్తం అల్లకొల్లం అవుతుంది. ఇంకా మీరు కూడా అట్లా కామెంట్స్ పెడితే ఎట్లా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.